హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఊర్వశి వ్లాగ్స్. ఈ వీడియో అయితే ముఖ్యంగా మన సబ్స్క్రైబర్ ఒకరు నన్ను అడిగారండి. ఇది సబ్స్క్రైబర్ స్పెషల్ వీడియో. వాళ్ళు గ్రే హెయిర్తో బాధపడుతున్నారు. సో గ్రే హెయిర్కి ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి అని నన్ను అడిగారు. సో స్పెషల్గా మన సబ్స్క్రైబర్స్ కోసం ఈ వీడియో నేను డెడికేట్ చేస్తున్నాను. ముందుగా మనం హెర్బల్ హెయిర్ ఆయిల్ ఇంట్లోనే గ్రే హెయిర్ తగ్గించుకోవడానికి, హెయిర్ ఫాల్ తగ్గించుకోవడానికి, జుట్టు సమస్యలతో బాధపడే ప్రతి ఒక్కరికి ఇది యూజ్ అవుతుందండి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: హాఫ్ కప్ ఉసిరి తీసుకోవాలి. సేమ్ అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. మెంతులు ఒక హాఫ్ కప్, అలోవెరా, అలాగే కరివేపాకు, మందారం ఆకులు, మందారం పువ్వులు మీకు ఫ్రెష్గా దొరికితే ఫ్రెష్ తీసుకోవచ్చు, లేదంటే డ్రైడ్ ఉంటే వాటిని కూడా వేసుకోవచ్చు. మనం హెర్బల్ హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని మీకు చూపించాను కదా. హాఫ్ కేజీ ఆయిల్ తీసుకోవాలి. దానికి తగ్గట్టు ఈక్వల్ పోర్షన్స్లో ఇంగ్రీడియంట్స్ కూడా తీసుకోవాలి. ఇంట్లోనే మనకి అవైలబుల్గా దొరికే వాటితో ఇలా హెయిర్ ఆయిల్ మనం ప్రిపేర్ చేసుకుని యూజ్ చేసినట్లయితే మంచి రిజల్ట్స్ ఉంటాయండి. దట్టు మాకు విలేజెస్లో ఏంటంటే కరివేపాకు చాలా అవైలబుల్గా ఉంటుంది. నార్మల్గా ఇళ్ళల్లో మనకి దొరుకుతూనే ఉంటుంది. అలోవెరా మనం ఇంట్లోనే గ్రో చేసుకుంటూ ఉంటాం కదా. అండ్ మందారం ఆకులు కూడా ప్రతి ఒక్కరికి దొరుకుతాయి. మందారం పువ్వులు, ఉసిరి కూడా అవైలబుల్గా ఉంటాయి కదా. ఒక్కసారి ఆయిల్ ట్రై చేసి చూడండి, రిజల్ట్స్ మీరే చూస్తారు. కరివేపాకు తెచ్చుకున్న తర్వాత మనం నీట్గా వాష్ చేసుకొని ఎండలో ఆరబెట్టొద్దండి. గాలికి ఆరబెట్టి దానికి ఉన్న తేమ, మాయిశ్చర్ అంతా పోయిందో లేదో మనం ఒకసారి చెక్ చేసుకొని క్లాత్తో తుడుచుకొని ఇలా రెమ్మల నుంచి ఆకులు సెపరేట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇంట్లోనే జుట్టు కోసం హెయిర్ ఆయిల్ మనం సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. మనకి మార్కెట్లో దొరికే ఆయిల్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, కోకోనట్ ఆయిల్, ప్యూర్ కోకోనట్ ఆయిల్ కాకుండా. దానివల్ల హెయిర్ ఏంటంటే బాగా డ్రై అయిపోతుంది, ఫ్రిజీ అయిపోయి జుట్టు రాలిపోవడం, జుట్టు తెగిపోవడం, డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ ఇలాంటి వాటిని యూజ్ చేయడం వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉంటాము. ఎందుకంటే వాటిలో కెమికల్స్ అండ్ సల్ఫేట్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి మనకి హెయిర్ డ్యామేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా మనకి ఇంట్లోనే దొరికే వాటితో మనం హెర్బల్ హెయిర్ ఆయిల్ సింపుల్గా, న్యాచురల్గా, క్విక్గా, ఈజీగా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. అలాగే ఆ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో ఏంటంటే మన వీడియోస్ని ఇంకా ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది కదా. సో మీరైతే నాకు సపోర్ట్ చేస్తారని నేనైతే చాలా హోప్తో ఉన్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. మనకి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అలోవెరా అండి. అలోవెరాతో నార్మల్గా మనం మసాజ్ ఆయిల్ చేసుకుంటూ ఉంటాం కదా. హెయిర్కి మసాజ్ చేసుకుంటే హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ దూరం అవుతాయండి. అలోవెరాలో మనకి ఏంటంటే హెయిర్ ప్రాబ్లమ్స్ని దూరం చేస్తుంది. స్కిన్కి, హెయిర్కి చాలా మంచిది. దీంట్లో విటమిన్ ఈ ఉంటుంది ఎక్కువగా. సో ఇది జుట్టు పెరుగుదలకి బాగా హెల్ప్ చేస్తుంది. జుట్టు రాలడం తగ్గిస్తుంది. జుట్టుని ఫ్రీజీగా, డ్రైగా ఉంచితే స్మూత్ అండ్ సిల్కీగా చేస్తుంది. అలాగే మన స్కాల్ఫ్కి కూడా మాయిశ్చర్ని ఇస్తుందండి. కొబ్బరి నూనెలో అలోవెరా ఉన్న వాటర్ అంతా ఆవిరయ్యే వరకు మరిగించాలి. మెయిన్ పాయింట్ ఇది. మనం అలోవెరాని కట్ చేసుకొని దాని తర్వాత 10 to 15 minutes అట్లా ప్లేట్లో వదిలేస్తే ఎల్లో కలర్ ఫ్లూయిడ్ అనేది రిలీజ్ అవుతుంది. అదంత మంచిది కాదు. దాని తర్వాతనే మనం అది రిలీజ్ అయిన తర్వాత మంచిగా ముళ్ళులు కట్ చేసుకొని సెపరేట్ చేసేసుకొని నీట్గా వాష్ చేసుకొని తుడుచుకొని మంచిగా మనం జెల్ తీసుకొని గ్రైండ్ చేసుకొని అప్పుడు వాటర్లో యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఏం చేశానంటే నార్మల్గానే కట్ చేసిన పీసెస్ని వాష్ చేసుకొని తుడిచాక వాటర్లో వేసేసాను. అలా ఏంటంటే కొంచెం టైం పడుతుందండి ఆయిల్ మనకి రావడానికి. నార్మల్గా అయితే ఇలా జెల్ లాగా తీసుకుంటే ఏమవుతుందంటే ఒక 10 to 15 minutes or 20 minutes మరిగిస్తే మనకు ఆయిల్ రెడీ అయిపోతుంది. ఈజీగా జెల్లో ఉండే వాటర్ అంతా అవాపరేట్ అయిపోతుంది. సో మనకి వాటర్ కూడా సెపరేట్ అయిపోయి ఆవిరైపోయి మనకు ఆయిల్ అయితే చక్కగా రెడీ అవుతుంది. ఇలా చేసినప్పుడు ఏంటంటే కొంచెం టైం పడుతుంది. ఆ గ్రీన్ లేయర్ సెపరేట్ చేయకుండా ఆ జెల్తో డైరెక్ట్గా ఆయిల్లో వేసేసినప్పుడు మనకు కొంచెం టైం పడుతుంది. నాకు కూడా అలానే జరిగింది. నేను కూడా అలానే చేశాను వీడియోలో. సో మీకు నేను పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నాను ఏంటంటే జెల్ని మనం సెపరేట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని వేసుకున్నప్పుడు మనకి మంచిగా ఆవిరైపోతుందండి. నార్మల్గా ఇలా కనుక పీసెస్లా కనుక వేసేస్తే స్ట్రెయిన్ చేసినప్పుడు బాగా పిండొద్దండి. ఎందుకంటే దానిలో ఉన్న వాటర్ కూడా మనకి మళ్ళీ ఆయిల్లోకి దిగిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఆయిల్ మరిగించుకొని మంచిగా మనం తయారు చేసుకొని కూల్ చేసుకొని ఉంటాం కదా నెక్స్ట్ డేకి. సో మరలా మనం స్ట్రెయిన్ చేస్తున్నప్పుడు గట్టిగా ఏమవుతుందంటే ఆయిల్ అంతా ఇంకిపోయి మళ్ళీ ఆయిల్లో వాటర్ దిగిపోతుంది అనమాట. సో మరలా చేయొద్దు మీరు. ఈ ఆయిల్ని చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా, అబ్బాయిలు, అమ్మాయిలు, గ్రే హెయిర్తో బాధపడే ప్రతి ఒక్కరికి బాగా యూజ్ అవుతుంది. హెయిర్ ఫాల్ సమస్యలతో ఉన్న ప్రతి ఒక్కరికి బాగా యూజ్ అవుతుంది. ఈ ఆయిల్ని తప్పకుండా మాత్రం ట్రై చేయండి.
కొంచెం పేషెన్స్తో మనం వెయిట్ చేస్తే రిజల్ట్స్ అయితే మంచిగా ఉంటాయి. మెంతులు, ఉసిరి, మందారం ఆకులు, మందారం పువ్వులు వీటి వల్ల కూడా మన హెయిర్ చాలా మంచిది. మంచిగా గ్రో అవుతుంది, మంచిగా షైన్ అవుతుంది. డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ దూరం అవుతాయి, హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ దూరం అవుతాయి. తప్పకుండా ట్రై చేయండి. మనం యూస్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్కి ఒక స్పెషాలిటీ ఉందండి. ఆయిల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాము. ఆన్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టీల్ గిన్నె ఒకటి తీసుకోండి. మనం ముందుగా కోకోనట్ ఆయిల్, ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాం కదా, అది వేసుకోండి. మీరు తర్వాత మనం చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేసుకొని మంచిగా మరిగించుకోవాలండి. మందారం ఆకుల్లో కూడా జిగురు పదార్థం ఉంటుంది. మందారం పువ్వులు కూడా హెల్త్కి చాలా మంచిది, హెయిర్కి చాలా మంచిది. మంచి షైనింగ్ ఇస్తుంది, డార్క్ హెయిర్ అవుతుంది అన్నమాట. ఇనీషియల్ స్టేజెస్లోనే గ్రే హెయిర్ కాస్త బ్లాక్ అయిపోతుందని అయితే నేను చెప్పనండి. బట్ డే బై డే మనం ఏదైనా సరే రిజల్ట్స్ మనం కంటిన్యూస్గా మనం ట్రై చేసినప్పుడే మనకి రిజల్ట్స్ కూడా లాంగ్ రన్లో ఉంటాయి. సింపుల్గా అప్పటికప్పుడు వచ్చేది ఏది పర్మనెంట్ కాదు. సో మనం హెల్తీగా ఇలా ఇంట్లోనే కొంచెం ఓపిక్గా ప్రిపేర్ చేసుకుంటే మన హెయిర్కి కూడా చాలా మంచిది. ఎవరికైనా గ్రే హెయిర్ ఉన్నా, లేకపోతే జుట్టు రాలుతున్నా, డాండ్రఫ్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నా ఈ ఆయిల్ అయితే చాలా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియోని అందరూ స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఆయిల్తో మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇలా మనకి కలర్ చేంజ్ అయ్యే వరకు మరిగించుకోవాలి. కరివేపాకు ఎక్కువ వేసుకోవాలండి. మీకు ఎంత దొరికితే అంత ఎక్కువ కరివేపాకు వేసుకుంటే ఏంటంటే, కరివేపాకు చాలా మంచిది కదా మన హెయిర్కి కూడా చాలా మంచిది. మంచి గ్రోత్ని ఇస్తుంది హెయిర్కి. హెయిర్ ఫాల్ కూడా తగ్గిస్తుంది, జుట్టు కూడా బాగా పెరుగుతుందండి. జుట్టు రాలే సమస్యల నుంచి కూడా మనం దూరంగా ఉండొచ్చు. వీడియోలో చూపించిన విధంగా సింపుల్గా మనం ఆయిల్ అయితే రెడీ చేసేసుకోవచ్చు. ఆయిల్ మంచిగా బాయిల్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక రోజంతా అలా వదిలేయాలండి. ఒక నైట్ అంతా అలా వదిలేస్తే మనకి నెక్స్ట్ డేకి మంచిగా ఆయిల్ అయితే రెడీ అయిపోతుంది. మనం స్ట్రెయిన్ చేసుకున్నప్పుడు నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, ఆ విధంగా చేయండి. జెల్ వేస్తే నో ప్రాబ్లం. జెల్ వేయకుండా, సపరేట్ చేసి వేయకుండా ఇలా నార్మల్గా అలోవెరా వేసిస్తే కనుక ఎక్కువ పిండొద్దు, మళ్ళీ దానిలో ఉన్న వాటర్ దిగిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అంతే. వీడియో బాబాయ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.